హాయ్ ఫ్రెండ్స్, ఇది శనగ అనమాట. దీనికి నీళ్ళు చూడండి ఎలా పెట్టారు. చిన్న డిప్ పైప్ తోటి ఇక్కడ చూపిస్తాను, దిగబడుతుంది. ఇదంతా వాటరే ఉంది. మొత్తానికైతే శనగ 7 పూతలు పూసిందాక ఏమంటారు, కాయ కాదనమాట కింద. చూడండి ఇక్కడ డిప్పులు ఎట్లా పూస్తున్నాయో. అది ఒక డ్రిప్ అంటే కొంచెం లావు ఉంటుంది. డ్రిప్ ఇంత లావు సైజు ఉన్నది. ఇక్కడ కనబడుతుంది కట్టె దగ్గర. చూడండి అన్ని హోల్స్ ఉన్నాయి అనమాట. అంటే రంధ్రాలు చేసి అన్నిటికి దగ్గర రంధ్రాలు చేసి ఇట్లా ఉంది. చూడండి ఎట్లా ఎంత మంచిగా వస్తుంది. మంచిగా వస్తున్నాయి కదా. ఇట్లా అయితే కనిపిస్తలేదు, కాకపోతే దగ్గర నుంచి అయితేనే కనిపిస్తుంది. చిన్న రంధ్రాలు చేసి మంచిగా ఓపిస్తున్నారు వీళ్ళు. ఇదంతా శనగ ఇక్కడ దగ్గర మంచిగా కనపడుతుంది అనుకుంటుంది. చూసిరు కదా, ఇది ఏమంటారు అంటే మన సేమ్ ఇది డ్రిప్ పైప్ లెక్కనే, కాకపోతే ఇది ఒక ఇంచు పైపు ఉంది. డ్రిప్ పైప్ లడ్డుగా ఉంది. సో దానికి అన్ని దగ్గర హోల్స్ పెట్టిరు. హోల్స్ పెట్టి వాటర్ అనేది ఇట్లా వస్తుంది. మొత్తానికైతే మంచి ప్లానింగ్ ఇది. అందరు ఫింకర్లు పెడతారు, లేదంటే ఊకోకుండా తడపడం చేస్తారు. ఊకోకుండా తడిపినా ఒక్కడ తడిస్తే ఒక్కడ తడవదు. ఫింకర్లు పెడితే ఆ కరెంట్ వచ్చిపోయినప్పుడల్లా పైపులు వస్తూ ఉంటాయి. మొత్తం దమ్ ఉంటుంది. అట్లా ఇట్లా అయితే ఏ టెన్షన్ లేకుండా మంచిగా పైప్ మార్చుకోవచ్చు. మనం మోటార్ బంద్ చేసి ఇప్పుడు ఇటు సైడ్ పెట్టి కదా, తర్వాత నా వెనకాల ఉంది కదా అటు సైడ్ పెడతారు అన్నమాట. బాగుంది ప్లాన్. ఇప్పుడే కొత్తగా వస్తుంది. రైతులు కూడా కొత్తగా ఆలోచిస్తారు. ఎస్, బాగుంది లొకేషన్. ఇది చూడండి మంచిగా ఉంది. చూడండి ఎట్లా వస్తుందో చూడండి. అసలు వ్యూ పాయింట్ చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ వ్యూ పాయింట్ మంచిగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.